చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్, లాడ్జి సెంటర్, అరంగల్పేట్, గుంటూరు. చెన్నై షాపింగ్ మాల్, లాడ్జి సెంటర్, అరంగల్పేట్, గుంటూరు. నమస్కారం, సిటీఎస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మాజీ సైనికుడు లుక్కా శ్రీనివార్ ప్రసాద్ అమర్ రాయ్, రాష్ట్ర అధ్యక్షులు తాంటా సాంబశివరావు ఇటీవల బాపట్ల మండలం చింతవారిపాలెం గ్రామ పరిధిలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్ వలన దుర్మరణం చెందిన ముత్తాయిపాలెం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు లుక్కా శ్రీనివార్ ప్రసాద్ పార్థివ దేహంపై మూవెన్నెల జెండాను కప్పి పూలమాలలతో ఘనమైన నివాళులు అర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాంటా సాంబశివరావు, బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి మరియు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణశీల ఆదేశాల మేరకు వారి కార్యాలయ సిబ్బంది మునిపల్లి శ్రీనివాసరావులు కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించినట్లు రాష్ట్ర అధ్యక్షులు తాండా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేష్ రెడ్డి, జనరల్ సెక్రటరీ షేక్ మొయిద్దీన్, రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావు, సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు, ఎమ్మినేని హరిబాబు, కృష్ణకిషోర్, అబ్దుల్ రజాక్, రాయపూడి శ్రీనివాసరావు, కొలసాని వేణుగోపాల్, వెంకట కృష్ణారెడ్డి, బోలగాని శ్రీనివాసరావు, పసివిరెడ్డి మొదలగు మాజీ సైనికులు పాల్గొన్నారు. చిన్నపిల్లడు కాకినాడలో ఉంటానండి. వస్తాను. డాక్యుమెంట్స్ ఏం కావాలనేది రిక్వైర్మెంట్ ఇస్తే దాని ప్రకారం తీసుకోవాలి. सामने से धीरे चल. सर्वर ब्रेक थम. सर्वर ब्रेक गन बाय मोड. सर्वर ब्रेक डाउन. క్రిస్మస్ పండుగ సందర్భంగా వేమూరు గ్రామంలో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సమాజం పట్ల కూటమి ప్రభుత్వంకు ఉన్న చిత్తశుద్ది, నిబద్దత ఎప్పటికీ అచంచలమని స్పష్టం చేశారు. ప్రేమ, శాంతి, సేవా త్యాగం వంటి క్రిస్మస్ మహోన్నత సందేశాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఆచరణీయంగా నిలవాలని ఆకాంక్షించారు. అలాగే అన్ని వర్గాల ప్రజల మధ్య ఐక్యత, సౌభ్రాతృత్వం మరింత బలపడాలని ఆయన పిలుపునిచ్చారు. క్రిస్మస్ వేడుకలలో భాగంగా నక్కా ఆనంద్ బాబు వేమూరు గ్రామంలోని సాల్వేషన్ ఆర్మీ చర్చ్ మరియు ఏఈఎల్సీ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాదర్లు, పాస్టర్లు, చర్చి పెద్దలు, యువ నాయకులు, గాయక బృందాలతో మమేకమై క్రైస్తవ సమాజ అవసరాలపై చర్చించారు. అనంతరం క్రైస్తవ కుటుంబాలకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు వరకు అభివృద్ధి కోసం ఎంతో శ్రమ తీసుకుంటూ బాధపడుతుండగా ఇంకా ఎమ్మెల్యే గారిని దీవించండి, బలపరచండి, బాగా వాడుకోవడానికి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి వారి కుటుంబాలను దీవించండి. ఆ కుటుంబానికి వారికి ఈ క్రిస్మస్ పండుగ యొక్క దీవెనలు మేలుతో నింపండి. వారు వచ్చే కూడా దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. వారి చేత చక్కటి పరిపాలన ఉన్నతమైనటువంటి సాక్షిలో మా నియోజకవర్గం
ప్రతి కుటుంబానికి అందించుకోవడానికి ఈ దాసుకి కావాల్సిన ఆరోగ్యం నడిపింపును అనుగ్రహించి వారిని వారికి ఉన్నటువంటి సహాయం తండ్రి గౌరవనీయ దొరగారు విజయగౌరవ గారు వారి కుటుంబాలను దీవించింది. ఇక్కడ చేయనటువంటి కార్యకర్తలను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వస్తున్న దీవించి ఆస్కరించి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు శుభములను అనుగ్రహించి పోతున్నటువంటి కాలంలో మీ దాసునికి వారి యొక్క పరిపాలనలో అలాగే వారి ప్రయాణాలలో వారి పరిచయంలో మీరు తోడుతూ ఉండి నడిపించారు. మా సంఘం పట్ల వారు కలిగినటువంటి ప్రేమను బట్టి కొంటున్నారు. ఈ ప్రేమను బట్టి కాకుండా మేమందరం కూడా వారి వరకు అనుగా ప్రార్థనలు మాకు గ్రహించున్నాను. ఇది వాళ్ళ ప్రయాణంలో మీ తోడ్పాటు యేసు నామములో అడుగుతూ వేమూరు మండల కేంద్రంలో సాల్వేషన్ ఆర్మీ దేవాలయంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నటువంటి సంఘటనలతో కలిసి నేను కూడా ఈ వేడుకలకు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మీరందరూ ఈ పర్వదినాన్ని ఎంతో భక్తి ప్రభుత్వంతో సంతోషంగా క్రీస్తు యేసు జననాన్ని ఆస్వాదిస్తా ఉన్నారు. ప్రపంచం అంతా అత్యధిక శాతం ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొంటా ఉన్నారు. ప్రపంచంలోని దేశాల్లో అత్యధిక దేశాలు కోటాను కోట్ల మంది ప్రజలు యేసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటూ ఆనంద డోలికల్లో ఈరోజు పరవశిస్తా ఉన్నటువంటి రోజు. ఈ వేడుకలు ఈ ఒక్కరోజే కాదు, దాదాపు ఒక నెల రోజుల నుంచి భారతదేశంలో కంటే కూడా ఇతర దేశాల్లో చాలా బ్రహ్మాండంగా క్రీస్తు పుట్టుకని ఆస్వాదిస్తూ ఆహ్వానిస్తూ వేడుకలు జరుగుతాయి. యేసుక్రీస్తు జన్మదినం క్రైస్తవ విశ్వాసులుగా దేవుని కుమారుడు మనుషుడిగా జన్మి తెల్లపాలెం మండలంలోని పలు గ్రామాల ప్రార్థనా మందిరాలకు క్రిస్మస్ పండుగ సందర్భంగా అతావుల్లా బేగ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అభ్యుదయ రైతు మొహిద్దీన్ బేగ్ అరటికెలను పంపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పట్టణ్ అహ్మద్ బాషా, మాజీ సర్పంచ్ కాసాని వరప్రసాద్, మాజీ ఉప సర్పంచ్ అజ్ముఖ్ ఖాన్, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. రోజు అతావుల్లా ట్రస్ట్ ఆధ్వర్యంలో మొహిద్దీన్ బేగ్ గారు కర్లపాలెం మండలంలోని అన్ని చర్చిలకు అట్టి పండ్లు మరియు స్వీట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈరోజు కర్లపాలెం మండలంలోని చర్చిలు మొత్తానికి స్వీట్స్ అరటిపళ్ళు పంపిణీ కార్యక్రమం చేసి అందరూ చల్లగా ఉండాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు అతావుల్లా బేగ్ ట్రస్ట్ ద్వారా. ఈ మొహిద్దీన్ బేగ్ గారు కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. మరి ఇలాంటి సేవా కార్యం ఇంకా చాలా 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 చేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ప్రేమ, శాంతి, రక్షణ కోసం దేవుడు మానవ రూపం ధరించాలని సాల్వేషన్ ఆర్మీ చర్చ్ పాస్టర్ సిహెచ్ ఎలియారాజు అన్నారు. మండల కర్లపాలెం ఇందిరానగర్ సాల్వేషన్ ఆర్మీ చర్చ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఇందిరానగర్ నుంచి ఐలాండ్ సెంటర్ వరకు క్యాండిల్ చేతబుని
ఊరేగింపు నిర్వహించి ప్రదర్శన చేశారు. యాక్షన్ సాంగ్ పాడుతూ టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా ఏలియరాజు క్రిస్మస్ సందేశం వివరించారు. కర్లపాలెం, పేరళిపాడు, గణపవరం, యాజలి, నల్లమోతివారిపాలెం తదితర గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యవనస్తులు, యూత్ తదితరులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ సెంటినరీ లూజర్స్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక క్రిస్మస్ వేడుకల్లో లోక్సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్, సతీమణి శిరీష కుమారితో కలిసి పాల్గొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్రైస్తవ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ యేసుక్రీస్తు సందేశమైన ప్రేమ, శాంతి, సేవాభావం సమాజంలో అందరూ అనుసరించాల్సిన విలువలని అన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి ప్రధాన పాస్టర్లు, సంఘ పెద్దలు, స్థానిక నాయకులు మరియు పెద్ద ఎత్తున క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు. మరోసారి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని మా మధ్యకు వచ్చిన వారు అందించిన శుభాలను బట్టి వారు చేస్తున్నటువంటి మంచి పరిచర్యలో దీవించండి. వారి ఆరోగ్యాలతో రెట్టింపు దీవెనలతో నింపబడి అయినా వారి కాలమంతా కూడా ప్రజల మధ్యలో మంచి సేవలు అందించడానికి తగిన శక్తిని, ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని పిల్లలను దీవించడానికి వాళ్ళతో ఉన్నటువంటి ప్రియులందరినీ ఆశీర్వదించడానికి యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ఏంటంటే నా ప్రార్థన మీ అందరూ ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు కోసం మనం అమలు చేస్తాం. మన పిల్లల భవిష్యత్తు కోసం స్కిల్ డెవలప్మెంట్ అనేది యూనివర్సిటీ ఇప్పుడు బ్రహ్మాండమైన అవకాశం మనం వాడుకుని మన పిల్లల భవిష్యత్తు కోసం అందరం పనిచేయాలి. రేపు అందరితో నేను కోరుకుంటాను. ఎవరికి బిజినెస్ పెట్టాలన్నా, ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేయాలన్నా, ఐడియా కావచ్చు, నేను మీతో ఉంటాను. చాలా పెద్ద నుంచి నా టార్గెట్ అయితే 1,00,000 మంది యువకులకి స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తూ ఎంఎస్ఎంఈ చేయించాలని నా కోరిక. అందరికీ నమస్కారం చేసి ఇటువంటి చక్కటి అవకాశం అందరికీ మరియు సేవ తీసుకున్నాను. ప్రజల కోసం పనిచేయాలి. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులుగా ఎంపీగా వచ్చినందుకు మీ ఆశీర్వాదంతో భగవంతుని ఆశీర్వాదంతో ఎంపీగా వచ్చిన తర్వాత లోక్సభలో కూర్చున్న తర్వాత మొట్టమొదటి రోజే నన్ను లోక్సభ ప్లానింగ్ స్పీకర్గా ఒకటి ప్లానింగ్ స్పీకర్ కూర్చోబెట్టించాను. అప్పటి నుంచి మనం సర్వీస్ చేస్తా ఉంటే మన బాగుండి కాన్స్టిట్యూన్సీ సర్వీస్ చేస్తా ఉంటే ఇప్పుడు సుమారుగా 10,000 కోట్ల రూపాయల నిధులతోని మనం రైల్వేస్ కానీ, హైవేస్ కానీ, వేరే మినిస్ట్రీస్ లో 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు తీసుకొచ్చే ఆపర్చునిటీ కలిగింది. అటువంటి చక్కటి ఆపర్చునిటీ వచ్చిన ప్రతి ఒక్కరికి నా క్రిస్మస్ శుభాకాంక్షలండి. మీ అందరితో మా రెండోసారి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవాది దేవుడికి, సంఘ పెద్దలకు, పాస్టర్ గారికి అందరికీ మా ధన్యవాదాలు. అలానే మీకోసం కష్టపడాలని ప్రజా జీవితంలోకి వచ్చిన ఎంపీ గారు తెన్నేటి కృష్ణప్రసాద్ గారి గురించి, మన పిల్లల నాయకులు ఎమ్మెల్యే గారు మామూలు గారి గురించి కూడా మీ అందరి ప్రార్థనలో మాకు మంచి ఆధారాలు నుంచి
ఇంకా ఎక్కువ సేవలు చేసే భాగ్యాన్ని కలిగించాలని నేను ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ రోజు రక్షణ ఉదయించాడు అని మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది ఏ ఒక్క ఊరికో సంబంధించింది కాదు, ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించింది కాదు. ప్రపంచమే సెలబ్రేట్ చేసుకుంటున్న రక్షణ ఉదయించిన దినము. మనందరికీ తెలుసు, మన జీవితంలో ప్రతిరోజు ఆ దేవుడు మనల్ని నడిపిస్తూ ముందుకు అడుగడుగునా నేను మీకు తోడున్నానని రక్షణని కలిగిస్తూ మనల్ని నడిపిస్తున్న మనందరికీ మనకు ప్రతిరోజు క్రిస్మసే. నిజంగా చెప్పాలంటే మనకు ప్రతిరోజు క్రిస్మసే. కాబట్టి ఆ రక్షణ పొందుకున్న మనందరం మన తోటి వారితో ఎవరైతే కష్టాల్లో బాధల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ ఇస్తూ ఆ రక్షణ పొందుకునేలాగా చూడాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి మాకు ఈ అవకాశం చేసిన సంఘ పెద్దలకు, పాస్టర్ గారికి మెరీ క్రిస్మస్ అండ్ ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. చిన్న పరచూరు నియోజకవర్గం నూతలపాడు గ్రామం నందు బీజేపీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ శతదినోత్సవ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల బీజేపీ జిల్లా అధ్యకుడు బేడ్ నూతలపాడు పిసిసి అధ్యకుడు మరియు కూటమి నాయకులు సభ్యులందరూ పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జన్మదిన సందర్భంగా మన నూతలపాడులోని ఆశ్రయ వృద్ధాశ్రమంలో పిఎస్సి చైర్మన్ సతీష్ గారు, బాపట్ల ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు బేగ్ గారు, వైస్ ప్రెసిడెంట్ సైల్ షమీలా గారు, అల్లయ్య గారు, ఆమెన్ బాషా గారు, వీరందరూ కూడా ఆయన జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని ఇక్కడ ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ కూడా దుప్పట్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారండి. సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో కూటమి మెంబర్స్ కానీ బీజేపీ వాళ్ళు కానీ వీళ్ళంతా ఇక్కడికి వచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత ప్రధానిగా 2 సార్లు చేశారు. మామూలుగా రాజకీయాల్లో మనం అన్ని రాజకీయాలు చూస్తూనే ఉంటాం. సొంత కోసం పార్టీలు మారుతా అటు ఇటు తిరుగుతూ ఉండే పరిస్థితుల నుంచి ఆయన ఒక రాజకీయ నాయకుడే కదండి, గొప్ప సిద్ధాంతవేత్త. ఆయన కేవలం 4 సీట్లు ఉంటే ప్రధానమంత్రి ఉండే రోజు నుంచి నాకు మెజార్టీ లేనప్పుడు నేను ఉండకూడదని చెప్పి దిగిపోయాడు. ఆయన దిగిపోయి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళి గెలిచారు. ఆయన అంత గొప్ప వ్యక్తి పుట్టిన సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరగటం మనందరికీ చాలా సంతోషంగా ఉంది. నా పేరు యాకతలి బేగు, జిల్లా మైనార్టీ అధ్యక్షుడిని. అయితే నేను ఇవాళ ఈరోజు ఇక్కడ ఎందుకు రావడం జరిగిందంటే, ఇవాళ వాజ్పేయి గారి 101వ జయంతి సందర్భంగా ప్లస్ క్రిస్మస్ కూడా నూతన సంవత్సరం క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా మన కూటమి నాయకులు మన సతీష్ గారు, పిఎస్సి చైర్మన్ గారు, ప్లస్ మన కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ, మన భాషాభాయ్ సాబిరా గారు అందరూ కూటమి తరపు నుంచి ఈ యొక్క కార్యక్రమం దుప్పట్ల కార్యక్రమం జయప్రదం చేయవలసిన కోరుకున్నాం. అందరికీ నమస్కారం అండి. నూతలపాడులో నా పేరు వెన్నకోటి సతీష్, పిఎస్సిఎస్ చైర్మన్ని. అలాగే మన జిల్లా మైనార్టీ అధ్యక్షులు బేగ్ గారు, అలాగే కూటమి నాయకులు అందరూ నమస్కారం. ముఖ్యంగా 101వ సంవత్సరం వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఈరోజు నూతలపాడు ఆశ్రమంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇలాగే ముందు కూడా కూటమి ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనం కూటమి నాయకులు అందరూ కూడా గట్టిగా అందరికీ పనిచేసేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇటు బీజేపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, అటు కూటమి పార్టీ అభిమానులు, నాయకులు అందరూ కలిసి వృద్ధాశ్రయంలో నూతలపాడు గ్రామంలో పేదలకు, వృద్ధులకు స్వీట్లు మరియు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది
రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇవే కాకుండా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలంటూ మన కూటమి ప్రభుత్వంలో ఇటు బీజేపీ కానివ్వండి, ఇటు జనసేన కానివ్వండి, ఇటు తెలుగుదేశం కానివ్వండి, అందరం కలిసి ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో ముందుకెళ్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఇక్కడికి వచ్చి నాయకులందరినీ వేడుకుంటూ సెలవు తీసుకున్నాం. జనాలపైకి దూసుకెళ్లిన ఆటో ఒక బాలుడు మృతి, పలువురికి గాయాలు. వెనుకొండ పట్టణంలోని చెక్పోస్ట్ సెంటర్ లో జనాలపైకి దూసుకెళ్లిన 4-వీలర్ ఆటో. ఈ ప్రమాదంలో ఒక బాలుడు మృతి చెందగా పలువురికి గాయాలు. పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా? పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. పోలీసులు అదుపులో ఉన్న ఆటో డ్రైవర్ చూస్తున్నారమ్మా అబ్బాయి వీళ్ళు పిల్లలు చదువుతున్నారా? ఏ కాలేజీలో చదువుతున్నారు? ఇప్పుడే ట్రైన్ దిగి వస్తున్నా. చిన్నగా వాగమ్మా, కూల్గా ఉందమ్మా. వాళ్ళ బండి వెనకుంది, మా బండి ముందుంది. వాళ్ళ బండిని కొట్టి మా బండిని కొట్టాడు వాడు. ఈ పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లల పేరు ఏం పేరమ్మా? ఈ పిల్లల పేరు ఏం పేరమ్మా? మా పిల్లలు వాళ్ళేమో మా మామయ్య కొడుకులు. మీ మామయ్య కొడుకు? ఇద్దరు అన్నలు తమ్ముళ్ళు. వాళ్ళు చిన్నగా టిఫిన్ చేద్దాం అనుకుంటూ చూసుకుంటూ వస్తున్నాము. వాడు వచ్చాడమ్మా, ఆలంగా వచ్చాడు. పిల్లల్ని పట్టుకుని పెట్టుకుంటాడు. మారెళ్ళమ్మా. మీది ఎవరు? మారెళ్ళ? మారెళ్ళమ్మ. రన్నింగ్ ఆగే ఈ బైక్ ఆగి మండలం పరిధిలోని పలు దేవులపాడు గ్రామంలోని క్రీస్తు పరిశుద్ధ యెరూషలేము సంఘంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘ కాపరి జీవప్రకాష్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రీస్తు పరిశుద్ధ యెరూషలేము సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు నండూరు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ క్రీస్తును పోలి దయా, కరుణ, జాలి, ప్రేమ కలిగి అవి మన జీవితంలో అలవర్చుకుంటే అదే రోజు నిజమైన క్రిస్మస్ అని ప్రకటించారు. పిల్లల జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, సండే స్కూల్ టీచర్ జ్యోతి, స్కూల్ పిల్లలు, యవనస్తులు తదితరులు పాల్గొన్నారు. కూర్చో, మోకరించి పిల్లలు మధ్యలో ఉంటాయి. అమ్మ అమ్ముడా మధ్యలో అట్లాగనే మోకరించు. అందరూ వచ్చారా కదా? కవర్ అవుతున్నారా? ఒక అందరూ దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువులు ప్రభువుకి,
హ్యాపీ క్రిస్మస్. కొంచెం జరగండి, తీసుకున్న ఇదిగోండి. పెద్ద కొంచెం జరుగు. అమ్మ అడు చూడమ్మా, అడు చూడు, నవ్వుతూ చూడు. అది అట్లాగా ఉదవరాలు మరి అమ్మ కోట్ల సామ్రాజ్యం ఏది? మరి పేదవాళ్ళు అమ్మ, అందుకనే ఒక బీచ్ పక్కన పెట్టాను. సామ్రాజ్యం సొప్ప వరకు సామ్రాజ్యం ఒకటి, కోట్ల సామ్రాజ్యం ఒకటి, రెండు ఇక్కడ రొంపిచెర్ల మండలంలోని గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న మిర్చి పంటను జిల్లా ఏరువాక కేంద్ర సైంటిస్ట్ నగేష్ ఉద్యాన శాఖ అధికారి నబీ రసూల్ గురువారం పరిశీలించారు. పంట మార్పిడి చేయకుండా వరుసగా మిర్చి పంటను సాగు చేయడం వల్లే ఎండు తెగుళ్లు ఆశిస్తున్నారన్నారు. ఎండు తెగులు నివారణకు తీసుకోవాల్సిన యాజమాన్య పద్దతులను రైతులకు వివరించారు. ఫైర్లో తక్కువ మోతాదులో ఎండు తెగులు ఆశించినట్లు అయితే పక్క మొక్కలకు తెగులు ఆశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 3 గ్రాముల బెల్టాక్స్ మందును 1 లీటర్ నీటితో కలిపి తెగులు సోకిన మొక్కల వేళ్లు తడిచేటట్లు పోయాలన్నారు. అలాగే మొక్కలకు నీటి డ్రిప్పుల ద్వారా అందించాలని సూచించారు. పొలంలో నీరు పారితే ఈ తెగుళ్లు అంతటికీ ఆశిస్తున్నాయి శాశ్వత నగేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీలలిత, విఏఓ శ్రీకాంత్, రైతులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ ఎం నగేష్ అండి. నేను ఈ పల్నాడు జిల్లా ఏరువాక కేంద్రంలో కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను ఈరోజు సాయంత్రం రొంపిచెర్ల వచ్చి రావడం జరిగింది. రైతులు మిర్చిలో నల్లతామర, ఎండు తెగులు ఆశించి నష్టపరుస్తున్నాయండి, మాకు సలహాలు కావాలని చెప్పని అడగడం జరిగినది. అలాగే మేము ఎప్పుడు వివిధ జిల్లాలో వివిధ ప్రాంతాలని సందర్శించి ఇట్లాగా సలహాలు ఇస్తుంటాము. సో మనకి ఇక్కడ ముఖ్యంగా రెండే, నల్లతామర ఒకటి, ఎండు తెగులు ఒకటి ఆశించింది. ఎండు తెగులు మనకి భూమిలోని పోషకాలు మొక్క పై భాగానికి అందకుండా స్టెమ్ మధ్య భాగంలో ఇన్ఫెక్ట్ అయిపోతుంది. అంటే రోగం జరిగేసిపోవడం వలన పోషకాలు అందవు, అందువల్ల ఎండిపోతుందండి. దీని స్పోర్ట్స్ భూమిలో ఉండటం వలన ప్రతి సంవత్సరం అవి మల్టిప్లై అవుతుంటాయి. సో అందువల్ల ఈ ఎండు తెగులకి నివారణ ఏంటంటే, ఒకటి ఏంటంటే నీళ్లు పారించకూడదు, పారించకుండా మడులుగా పెట్టుకొని చేసుకోవాలి. రెండవది ఏంటంటే, మన తక్కువలో కనుకుంటే ఈ ఎండు తెగులు, ఆ ఎండు తెగులు సోకిన మొక్క చుట్టూతా ఉన్న మొక్కలకి బ్లైటాక్స్ నీళ్లు 3%, 3 గ్రాములు, లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున 0.3% అంటాము, లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున బ్లైటాక్స్ కలుపుకొని మొక్క మొదళ్లలో పోసుకోవాలి. అంటే తక్కువ మొత్తంలో కనుక ఎండు తెగులు సోకినట్లయితే. ఆ తర్వాత బాగా ఎక్కువ కనుక సోకినట్లయితే కనుక మడులుగా పెట్టుకొని మనం నీళ్లు పారించుకోవాలి. తర్వాత ఆయనలో ఆగపోయినట్లయితే కనుక ఇక వచ్చే సంవత్సరం మనకి పంట మార్పిడి అంటే శనగ కానీ మొక్కజొన్న కానీ వాటితో చేసుకుంటే కనుక సరిపోతుంది. తర్వాత ప్రతి సంవత్సరం కనుక సోకకపోతే ఆఖరి ట్రైకోడర్మా 5 కిలోలు వేసుకోవాల్సి వస్తుంది. అది వేసుకుంటే కనుక పశువులలో కలుపుకొని వేసుకున్నట్లయితే తెగులు ఆగిపోతుంది అన్నమాట. అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ నబీ రసూల్, ఉద్యానాధికారిగా నర్సరావుపేటలో పనిచేస్తున్నాను. ఈరోజు రొంపిచెర్ల మండలం రొంపిచెర్ల గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ మిరప అధికంగా సాగు చేస్తున్న రైతులు ఏంటంటే వాళ్ళ పొలంలో మనకి ఈ టైంలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మనకి మిరపలో
నల్లతామర పురుగు, అదేవిధంగా వైరస్ తెగులు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం సైంటిస్ట్ గారితో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్ తర్వాత నేను రావడం జరిగింది. ఇక్కడ నల్లతామర పురుగు ఎక్కువగా ఉంది. దీని యొక్క ముఖ్యమైన ఏంటంటే మనకి ఇప్పుడున్న ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మనకి డిసెంబర్ నెలలో మనకి చలి ఎక్కువగా ఉన్న టైంలో ఏంటంటే ఈ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీనికి మనం రైతులకి చెప్పే సలహాలు ఏంటంటే రైతులు ప్రతి ఒక్క పొలంలో వారి యొక్క పొలంలో 20 నుంచి 30 వరకు పసుపు రంగు అట్టలు, అదేవిధంగా నీలం రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రతిరోజు మనం అట్టలను గమనిస్తే వాటి మీద మనకి నల్లతామర పురుగు యొక్క ఉధృతిని మనం గమనించవచ్చు. ఆ ఉధృతిని బట్టి మనము మందులు వాడుకోవడం జరుగుతుంది. మనకి వేప నూనె, తర్వాత ఈ రీజెంటు, తర్వాత మనకి ఫిప్రోనిల్, తర్వాత జంపు, తర్వాత ఎక్స్పోనస్, గ్రేషియా, డెలిగేటు, ఇటువంటి మందులను మనము ఒకటి మార్చి ఒకటి కొట్టుకున్నట్లయితే మనకి ఈ పురుగు అనేది ఉధృతి అనేది అదుపులో ఉంటుంది. అదేవిధంగా మనం మిరప చుట్టూ ఒక వరుస మొక్కజొన్న పంట వేసుకొని తర్వాత బంతి మొక్కలు కూడా అక్కడక్కడ ఒక 15 నుంచి 20 మొక్కలు నాటుకున్నట్లయితే ఈ యొక్క పురుగు ఉధృతి మనం తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మనకేంటంటే ప్రతి సంవత్సరము ఈ పొలంలో వచ్చేసరికి మనం విల్ట్ అంటే ఎండు తెగులు కూడా గమనించడం జరిగింది. ఈ ఎండు తెగులు రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఒకటి పంట మార్పిడి చేయకపోవటం, అంటే గతంలో మిరపేసి మళ్ళీ ఈ సంవత్సరం కూడా మిరపేయటం వల్ల మనకి ఈ ఎండు తెగులు ముఖ్యంగా వస్తుంది. అదేవిధంగా పొలంలో తగినంత పశువుల ఎరువు వేయకపోవడం వల్ల కర్బన శాతం తగ్గిపోతుంది. ఈ కర్బన శాతం తగ్గడం వల్ల కూడా మనకి ఈ ఎండు తెగులు ఎక్కువగా వస్తుంది. ఎండు తెగులు మనం గమనించినప్పుడు మనం నీటి పారుదల అనేది ఆపేసి డ్రిప్ పద్ధతిలో మనం పెట్టుకున్నట్లయితే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వెళ్లకుండా ఉంటుంది. అదేవిధంగా మనం భూమిలో పశువుల ఎరువుతో పాటు వేపపిండి, తర్వాత ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇటువంటి మందులు వేసుకోవడం వల్ల మనకి ఎండు తెగులు అనేది మనకి ఉధృతి అదుపులో ఉంటుంది. అదేవిధంగా మనకి తెల్లదోమ వల్ల ముఖ్యంగా మనకి వైరస్ తెగులు రావడం జరుగుతుంది. తెల్లదోమను మనం అదుపులో ఉంచుకున్నట్లయితే వైరస్ తెగులు కూడా మనం నివారించవచ్చు. తెల్లదోమకి ఈ నిర్మూలనకి ముఖ్యంగా మనకి ఈ వాడవలసిన మందులు ఏంటంటే నాటివో, తర్వాత మెరివియాను, క్యాబ్రియో టాపు, అమిస్టారు ఇటువంటి మందులు ఒకటి తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మనం మార్చి పిచికారి చేసుకున్నట్లయితే మనకి తెల్లదోమ కూడా ఉధృతి మనకి అదుపులో ఉంటుంది. దీనివల్ల వైరస్ తెగులు కూడా మనం తగ్గించుకోవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.